హాయ్ హలో నమస్తే నేను మీ రాకీ భాయ్. సో అంటే చాలా రోజుల నుంచి చాలామంది పెద్ద పెద్ద మహా మేధావులు అందరూ పోయి అల్లు అర్జున్ సినిమా గురించి ఆ రోజు జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నారు. సో నేను కూడా మీకు ఒక చిన్న విషయం చెప్దామని మేము ముందుకు వచ్చిన. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ అందరు తప్పు పడుతున్నారు. అల్లు అర్జున్ సినిమా వల్లనే వాళ్ళు ఇట్లా అయ్యింది, వాళ్ళ మదర్ చనిపోయింది, ప్లస్ ఆ బాబు కోమలకు ఉన్నాడని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. దానికి నేను కూడా ఒప్పుకుంటే, ఎందుకంటే ఒక చిన్న పిల్లగానికి ఇన్ని రోజులు పాపం వాళ్ళ మదర్ చనిపోయిందని తెలియదు. అండ్ దట్టు ఆ బాబు ఒక 15-14 రోజుల నుంచి 20 రోజుల దాకా దగ్గర దగ్గర అవుతుంది కోమలనే ఉన్నాడు. ఏం జరుగుతుందో కూడా తెలియని స్టేజ్లో ఉన్నాడు బాబు. సో దానికోసం ఇప్పుడు బాగా హాట్ టాపిక్గా నడుస్తుంది. అల్లు అర్జున్ సినిమా బాగా హిట్ అయింది, మంచి డబ్బులు వచ్చినాయి, వేల కోట్లు వచ్చినాయి, మంచిగా ఫుల్ సెలబ్రేషన్లో ఉన్నారు చాలామంది టీము. కొంతమంది బాధ కూడా పడుతున్నారు. సో అల్లు అర్జున్ ఎందుకు వస్తలేడు అని చెప్పి చాలామంది రాజకీయ నాయకులు కానీ ఉద్యమకారులు కానీ చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ఒకసారి అల్లు అర్జున్ వస్తేనే 2 ప్రాణాలు ఇప్పుడు దెబ్బతీసినట్టు అయింది. అంటే ఒక మదర్ అయితే చనిపోయింది, ఒక బాబు పాపం చాలా కోమ పరిస్థితిలో ఉన్నాడు. మళ్ళీ హాస్పిటల్ కాడికి వచ్చి మళ్ళీ హాస్పిటల్లో మళ్ళీ ఎంతమందిని చంపుదాం అనుకుంటున్నారు? అసలు ఎందుకు ఆ హీరోలు సినిమా థియేటర్లకు రావాలి? అంటే ఇప్పుడు వచ్చి ఏం చేసేది ఉంది? వాళ్ళకు సపరేట్ సినిమా థియేటర్స్ ఉంటాయి, ఇంట్లో హోమ్ థియేటర్స్ ఉంటాయి, లేకపోతే పెద్ద పెద్ద షోస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఈ షోల దగ్గర రావాలి ఎందుకు? ఈ జనాలను చంపుడు ఎందుకు? ఈ పొరగాళ్ళకైతే ఉచ్చాగదు. ఇక హీరో వస్తుండే అసలు ఆగడు. ఆడ పక్కన పిల్లగాడు ఉన్నాడా, మదర్ ఉందా, లేకపోతే ఆడోళ్ళు ఉన్నారా, ముసలోళ్ళు ఉన్నారా, ఎవరు చూసుకోరు. కథం హీరోని చూడడానికి పోవాలి, అలా వీడియోలు తీసుకోవాలి. ఇట్లా జరిగాయి కదా. ఆడ 2 ప్రాణాలకు అపాయం జరిగింది. మళ్ళీ అల్లు అర్జున్ రావాలి ఎందుకు వస్తలేడు అంటారు. సరే, అల్లు అర్జున్ వస్తలేడు. అల్లు అర్జున్ ఒక్కరోజు జైలుకు పోయినందుకు ఇంతమంది పోయి ఎందుకు ఆయనను కలుస్తున్నారు? ఎందుకు ఆయనని ఆయన ఎట్లా అయిందని చెప్పి అడగడానికి వెళ్తున్నారు? ఈ బాబు గురించి ఎందుకు వస్తలేరు? అల్లు అర్జున్ ఇంటికాడ ఫ్యాన్స్ ఎవరు రారు. అల్లు అర్జున్ ఇంటికాడ సెక్యూరిటీ ఉంటుంది, అర్థమైందా? సో కాబట్టి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదు. హీరోలకు కానీ, డైరెక్టర్లకు కానీ, ప్రొడ్యూసర్లకు కానీ, ఎవరైనా కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు ఆడికి పోతే ప్రాబ్లం ఉండదు. కాబట్టి అందరూ ఆడికి పోతున్నారు, ఆయనను కలుస్తున్నారు. అట్లా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వీడికి వచ్చారనుకో హాస్పిటల్ కాడికి, కిమ్స్ కాస్త ఏమైతే తెలుసా, మళ్ళీ ఒక సంజయ్ థియేటర్ లాగా అవుతుంది. అరే హీరోలు అంటే ఎవరికైనా కూడా ఉంటారు కదా, ఫ్యాన్స్ ఉంటారు కదా. అరే మా హీరో వస్తున్నాడు అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్, మా డైరెక్టర్ వస్తున్నాడని కొంతమంది ఫ్యాన్స్, మళ్ళీ ఆడ ఏమవుతుంది, మళ్ళీ తొక్కిసలాట అవుతుంది. ఆ పేషెంట్లు, ఆడ ఉన్న హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు కాస్త శవాలుగా మారుతాయి. సో అందుకని ఏంటంటే కొంతమంది ఎక్కడి వరకు వస్తే బాగుంటుంది, ఎక్కడ రాకపోతే బాగుంటుందని కొంతమంది పెద్దలకు తెలుసు, పోలీసు వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. కానీ రావాలి, పరామర్శించాలి. ఎందుకు వస్తారు పోయి నాకు అర్థం కాదు. ఒకసారి వచ్చే దెబ్బతినడు ఆయన సినిమా సక్సెస్ దాంట్లో ఉండాలి. అట్లా ఉండాల్సినోడు పాపం జైలుకు పోయి ఆయన చనిపోయి ఆ బాధలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు వెళ్ళిండు, ఆయన తరపు నుంచి వాళ్ళ నాయన వెళ్ళిండు, చూసొచ్చిండు. ఆ బాబుకు కావాల్సిన ఖర్చు అంతా కూడా పెడతా అంటున్నారు. ఓకే, ఇంకా ఏమైనా అయినా కూడా వాళ్ళకి ఇప్పటి నుంచి ఏమన్నా వెనుక ముందు కూడా చూసుకుంటాం అంటున్నారు. అంతేగాని అల్లు అర్జునే రావాలని బాగా చాలా మంది అడుగుతున్నారు. దానికి కరెక్ట్ కాదని నేను నా ఒపీనియన్ మీకు చెప్తున్నా ఆడియన్గా. నేను ఎందుకంటే ఒకసారి పోతేనే ఆ ప్రాబ్లం అయింది, మళ్ళీ పోతే ఆడ హాస్పిటల్ కాడ మళ్ళీ తొక్కేసలాడ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ప్రాబ్లం అవుతుంది. అదే సినీ పెద్దలు ఇక్కడికి ఎందుకు రావట్లేదు అంటున్నారు. రావద్దు, రాకపోతేనే మంచిది. సినీ ఆర్టిస్టులకు ఉండే ఫ్యాన్స్ వేరే, రాజకీయ నాయకులకు ఉండే ఫ్యాన్స్ వేరే. రాజకీయ నాయకులు వస్తే మా అంటే ఒక 10-20 మంది రావచ్చు, కార్యకర్తలు తప్ప ఎవరు రారు. అదే ఒక హీరో వస్తే ఎక్కడికన్నా 1000 మంది, ఆయనకున్న 1000 మంది ఫ్యాన్స్ వస్తారు, మళ్ళీ ఆడ తొక్కిసలాట అవుతుంది. కాబట్టి దీనికి లింకు కట్టకండి. ఆయన కావాల్సిన అంటే హాస్పిటల్కి కావాల్సిన ఖర్చు అంతా కూడా పెడతా అంటున్నాడు. ప్లస్ ఇక నుంచి ఏమన్నా అయినా కూడా ఆయనకు కావాల్సిన, బాబుకు కావాల్సిన వెనుక ముందు చదువుకు కానీ వాళ్ళ డిపాజిట్ కానీ అంతా కూడా అమౌంట్ ఇస్తామని కూడా ఒప్పుకున్నారు. అసలు ముఖ్యంగా చెప్పాలంటే అల్లు అర్జున్కి సంబంధం లేని విషయం అబ్బా ఇది, అర్థమైందా? కానీ అనవసరంగా ఎప్పుడు కూడా జైలు అంటే కూడా ఏందో తెలియని ఒక సెలబ్రిటీని జైలుకు పంపించారు. అది
మన ప్రభుత్వం కానీ లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు కానీ ఇంకో కొంతమంది ఎవరెవరో మామూలుగా సీఎం చాలా మంది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి పైన వేస్తున్నారు నింద. మళ్ళీ ఎంతవరకు అనేది తెలియదు. ఆయన మాట ఏదో సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి కొద్దిగా ఒత్తు సరిగా రాలేదని చెప్పి దాన్ని కక్ష కట్టేస్తున్నారని పబ్లిక్ చాలా విధాలుగా చాలా మాటలు అనుకుంటున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే ఎంతవరకు హీరోలు ఎక్కడ ఉంటే మంచిదో అక్కడ ఉంటేనే మంచిది. ఇక నుంచి కూడా పెద్ద పెద్ద హీరోలు మీకైతే మంచి ఒక గుణపాఠం జరిగిందని నేను అనుకుంటున్నా. ఒక పబ్లిక్గా మీరు సినిమా థియేటర్లకు వెళ్ళకండి, ఇలా ఆడియో ఫంక్షన్లకు కానీ అవని ఇవని వెళ్ళి అక్కడ ఉన్న పబ్లిక్ని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే తెలుసు మీకున్న ఫ్యాన్స్ ఏమైనా కూడా జరగవచ్చు. అనవసరంగా 2 ప్రాణాలు గాలి కలిసినట్టు అయినాయి ఇప్పుడు. కాబట్టి వెళ్ళకపోవడమే బెస్ట్. రాజకీయ నాయకులు కూడా దీన్ని ఒక రాజకీయంగా చూడకండి. అనుకోకుండా ఒక సంఘటన జరిగింది, ఆయనకు సంబంధం లేని విషయము. ఆయన ఎన్నో సినిమాలకు అదే సంధ్య థియేటర్కి వెళ్ళండి, ఎప్పుడు కూడా జరగలే. మరి ఆయన అదృష్టం బాలేక ఇది సినిమా సక్సెస్ అయింది, ఒక దిక్కు ఈయనకు ప్రాబ్లం అయింది. కాబట్టి ఏంటంటే ఈ విషయం చాలామంది వదిలేసి వాళ్ళకి ఎంతవరకు ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలో దానికోసం మాట్లాడండి. అంతేగాని అక్కడ పోయిన వాళ్ళు ఇక్కడ రావాలంటే ఏమైందో తెలుసు కదా, 2 ప్రాణాలు పోయినాయి, మళ్ళీ ఇంకో 100 ప్రాణాలు కూడా పోవాలనుకునే వాళ్ళు అడుగుతారు. అట్లా వద్దనుకున్న వాళ్ళు అక్కడే ఉండాలి, వీళ్ళు ఇక్కడనే ఉండాలి. ప్రభుత్వం ఆదుకుంటా అని చెప్పింది, అల్లు అర్జున్ గారి టీం కూడా ఆదుకుంటుందని చెప్పింది. కాబట్టి ఆ బాబుకు మంచి జరగాలి, తొందరలోనే కోమల నుంచి బయటకు రావాలని. అట్లానే అల్లు అర్జున్ గారికి కూడా ఈ జైలుకి వెళ్ళి వచ్చినందుకు ఆయనకు కూడా కొద్దిగా రిలీఫ్ కావాలి. కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా తక్కువ చేసి మిగతా విషయాలు మాట్లాడితే మంచిగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ లాగకండి, దాన్ని లాగి వాళ్ళ ఫ్యామిలీని బాగా డిస్టర్బెన్స్ చేయకండి. ఓకేనా? ఇది ఇవాళ అల్లు అర్జున్ గారి గురించి నేను మాట్లాడదాం అనుకున్న ఒక చిన్న విషయాన్ని మేము ముందుకు షేర్ చేసుకుందామని వచ్చిన. థ్యాంక్ యూ.